రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రీతి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీ సంజయ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందు నుంచి చెబుతున్నట్లుగానే ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్యలని మెడికల్ స్టూడెంట్ ఆరోపించారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్టు రాలేదని వెల్లడించారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కూడా కోరుతున్నామన్న ఆయన ఇటీవలే మట్టాడవా అంటూ పోలీసులు తమ ఇంటికి వచ్చి ఘటనపై మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. టాక్సికాలజీ కోసం ఫ్రెష్గా ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టే సరైన రిపోర్ట్ రాలేదని కూడా డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్ ఎంజిఎంలో ఘటన జరిగిన రోజే నమూనాలు తీసుకుని ఉంటే రిజల్ట్ కరెక్ట్గా వచ్చేదంటూ నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోని ఆమె తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీ సంజయ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందు నుంచి చెబుతున్నట్లుగానే ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్యలని మెడికల్ స్టూడెంట్ ఆరోపించారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్టు రాలేదని వెల్లడించారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నామన్న ఆయన ఇటీవలే మాట్లాడేవా అంటూ పోలీసులు తమ ఇంటికి వచ్చి ఘటనపై మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. టాక్సికాలజీ కోసం ఫ్రెష్గా ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టే సరైన రిపోర్ట్ రాలేదని కూడా డాక్టర్లు చెప్పారన్నారు. ఇక వరంగల్ ఎంజిఎంలో డాక్టర్ ఘటన జరిగిన రోజే నమూనాలు తీసుకుని ఉంటే రిజల్ట్ కరెక్ట్గా వచ్చేదంటూ కూడా నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. డౌట్లన్నీ చెప్పాము. మా అమ్మాయి 21వ తారీఖు నాడు డ్యూటీకి వెళ్ళిన అమ్మాయి నాకు 26వ తారీఖు నాడు శవంగా ఇచ్చిండ్రు. నాకు అసలు ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అని మొత్తం సమగ్ర విచారణ జరిపించి సీసీటీవీ ఫుటేజ్లు కానీ డాక్టర్స్ కానీ ఇంకెవరెవరైనా ఎలా మీరు ఇచ్చేస్తారో అన్ని దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలని కోరినాను. ఈ సస్పెండ్ చేస్తే నేను అనేది ఏంటంటే ప్రిన్సిపాల్, హెచ్ఓడి, సూపరింటెండెంట్ ఏ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా సస్పెండ్ చేసిన తర్వాత విచారణ జరిపిస్తారు. ఎందుకు విచారణ సస్పెండ్ ఎందుకు చేస్తారంటే సస్పెండ్ కూడా పనిష్మెంట్ కాదు. అది సస్పెండ్ ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఉంటే వీళ్ళ ప్రోద్బలం వల్ల న్యాయం ఏది ఉందో బయటికి రాదని సస్పెండ్ చేస్తారు. అది ఇక్కడ జరగలేదు. ఇంకా వాళ్ళ సమక్షంలో కొన్ని విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. నేను చేసేది వాళ్ళని సస్పెండ్ చేయాలా, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే విచారణ జరిపిస్తే న్యాయంగా ఏది ఉందో అది బయటికి. ప్రీతిది హత్య అంటున్నారు అంటే సైఫ్ తో పాటు మిగిలిన వ్యక్తులు ఎవరైనా ప్రమేయం ఉందని భావిస్తున్నారా? ఓన్లీ సైఫ్ ఒక్కడే చేసి ఉంటాడు అనుకుంటున్నారు? ఆయనకు ఇంకా ఉంటారు, నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఆ రోజు అది ఆపరేషన్ థియేటర్లో డ్యూటీ, ఒక్కలే ఆపరేషన్ థియేటర్లో ఉండరు, కనీసం 15